జనసేన మిత్రులందరికీ నమస్కారం. పిఠాపురం జనసేన పార్టీ ఆవిర్భావ సభకి మన మండల తరఫున వెళ్ళడం కోసం నిన్న మనం గ్రూప్లో డిస్కస్ చేసే విధంగా మనం మాట్లాడడం జరిగింది. అయితే ఏ విధంగా వెళ్దాం అని చెప్పి నేను మాట్లాడినప్పుడు ఒక విషయం డిస్కషన్ వచ్చింది. వెహికల్స్ అనేది పార్టీ నుంచి ఏమైనా పైకి మనకి పంపిస్తారా లేదా మనం సొంతంగా పెట్టుకోవాలని చెప్పి నేను డిస్కస్ చేసినప్పుడు పార్టీ నుంచి ఇంకా మనకి గైడ్లైన్స్ అందలేదు. రేపటికి మనకి పూర్తిగా క్లారిటీ వస్తుంది. కాబట్టి రేపు సాయంత్రం 6 గంటలకు మళ్ళీ మరొకసారి మనం మాట్లాడుకుని డిసైడ్ చేద్దామని చెప్పి మన పార్టీ మండల అధ్యక్షులు సభ్య సమక్షంలో నేను మనం మాట్లాడుకోవడం జరిగింది. ఆ మాట సందర్భంగా ఆ మాట అనుకున్నట్టు ఈరోజు మనం మీట్ అవ్వడం జరిగింది. అయితే ఈరోజు మీటింగ్కి మన మండల అధ్యక్షులు సంతోషం రాలేదు. ఆ విషయం కూడా మనకి గ్రూప్ ద్వారా కానీ మనకి పర్సనల్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అయితే మరి పిఠాపురం ఇంకా శుభ్రం వెళ్ళాలి కాబట్టి మరి ఏదో నిర్ణయం తీసుకోవాలని చెప్పి మనం ఫోన్లో ఆల్రెడీ కాంటాక్ట్ చేయడం జరిగింది. ఫోన్లో కాంటాక్ట్ చేస్తే తను ఏం చెప్పాడంటే ఇంకా పార్టీ నుంచి గైడెన్స్ రాలేదు, ఇంకా నైట్ 10-11 అయిపోతుంది, నాకు ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి నేను తర్వాత చెప్తానని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఈ సభ ముఖ్యంగా చెప్తున్నాం, ఇదైతే అబద్ధం అని చెప్పి మేము నమ్ముతున్నాం. ఎందుకంటే పార్టీ నుంచి గైడ్లైన్స్ ఎటువంటి వెహికల్స్ లేవని చెప్పేసి సమాచారం మనకి 1 వీక్ నుంచి ఉంది. అది కన్ఫర్మ్ కూడా చేసుకున్నాం. మన జనసేన పార్టీ నాయకుల నుంచి కూడా మనం కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు మన మండలి నుంచి ఇలాగే మనం డీలే చేసి ఉండిపోతే మన మండలి నుంచి వెళ్ళడం అవ్వదు కదా. మన పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసి రాండ్గా పార్టీ బహిరంగ సభ పెట్టుకుందాం. మరి అప్పుడప్పుడు మన మండలి నుంచి పిఠాపురం వెళ్ళకపోతే బాగోదు కదా. తప్పకుండా మళ్ళీ మనమే ముందుకు వచ్చి ఏదైతే టీం సభ్యులుగా మనం అనుకున్నాం వాళ్ళే ముందుకు వచ్చి ఒక బస్సుని అరేంజ్ చేసుకుని సొంత ఖర్చులతో ఎవరైతే వద్దాం అనుకున్నారో వాళ్ళ సొంత ఖర్చుతో అందరూ కలిపి ఎంతమంది వస్తే దానికి తగ్గట్టు ఒక బస్సుని అరేంజ్ చేసుకుని మన గుర్రమండల జన సైనికుల తరఫున పిఠాపురం వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన ఈ 10 మంది సమస్యలు నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ సభ ముఖ్యంగా తెలియజేసింది ఏమంటే మన మండలం నుంచి ఒక బస్సుని అరేంజ్ చేసుకుంటున్నాం మన సొంత ఖర్చులతో. ఎవరైనా వద్దాం అనుకుంటే 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. పిఠాపురం పవన్ కళ్యాణ్కి ఇంతవరకు ఏ సభ అయినా మన సొంతంగా బండి మీద ఆటోల మీద ఎలాగైతే వెళ్ళామో ఇప్పుడు కూడా సొంతంగా మనమే వెళ్తాం. కాదు అందరూ కలిసి ఒక బస్సు మీద వెళ్తున్నాం. కాబట్టి ఎవరైనా వద్దాం అనుకుంటే గ్రూప్లో మీరు రేపు ఈ టైం కన్నా రెస్పాండ్ అయిపోవాలి. దాన్ని బట్టి మన బస్సు మాట్లాడుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ భోజనానికి వచ్చేసరికి భోజనాలు మనం అరేంజ్ చేయడం జరుగుతుంది. పార్టీతో సంబంధం లేకుండా మన జన సైనికులు అరేంజ్ చేయడం జరుగుతుంది. దానికైతే మనం అమౌంట్ కలెక్ట్ చేయట్లేదు. బస్సు ఛార్జీలు మాత్రమే కలెక్ట్ చేస్తున్నాం. బస్సు 40 మంది, బస్సు 40 రూపాయలు సుమారు అంటాం. కాబట్టి ఒక క్యాంటీన్ వద్దాం అనుకుంటే 1000 రూపాయలు, ఇద్దరు వద్దాం అనుకుంటే 2000. అది ఎంతమంది రావచ్చు, ఎంతమంది వస్తే అంతమంది తగ్గట్టుగా మనం వెహికల్స్ అరేంజ్ చేయడం జరుగుతుంది. రేపు సాయంత్రం కల్లా మనకి ఇన్ఫర్మేషన్ వస్తే దానికి తగ్గట్టు మన బస్సు అరేంజ్ చేయడం జరుగుతుంది. దయచేసి ఈ గ్రూప్ ద్వారా మరొకసారి చెప్పండి. దీని తర్వాత మరి ఎటువంటి మెసేజ్లు పెట్టకండి. ఈ మెసేజ్ అందరికీ వెళ్ళాలి కాబట్టి పిచ్చి మెసేజ్ పెట్టకండి. దీనికి మాత్రమే రెస్పాండ్ అవ్వండి. రేపు సాయంత్రం లోపల ఎంతమంది వస్తారో దాన్ని బట్టి మేము కలెక్ట్ చేసుకుని బస్సు అనేది అరేంజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో చూసిన వెంటనే తప్పకుండా మీరు రెస్పాండ్ అవ్వండి. తమ్ముడు